ఇది రాజకీయం కాదు సారు. ఇది మా ఆకలి గూస. ఇది వ్యతిరేకత కాదు సారు. ఇది మా బతుకుల లెక్క. కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు సార్ మాకు. అయినా ఈ దేశంలో ఎన్నికలు రాగానే హడావిడి, ఎన్నికలు పోగానే నిశ్శబ్దం సార్. అన్నం లేక ఆకలితో అలమటిస్తున్న పిల్లలు మీకు కనబడతలేరా సార్? చలి రాత్రుల్లో రోడ్డు మీద ముడుచుకొని పడుకుంటున్న ముసలాళ్ళు మీ కంటికి రాలేదా సారు? ఇక ఇల్లు కట్టుకోవడానికి జన్మంతా కష్టపడుతున్న పేదోడు కార్చే చెమట మీకు కనిపించదా సారు? లేదా ఈ సమస్యలన్నీ మీకు అవసరం లేనివా సార్? లేదా దేశాన్ని ఏలుతున్న పెద్దలకు ఇవన్నీ చిన్న సంగతులా సార్? మతం పేరుతో గొడవలు కావాలంట, కులం పేరుతో ఓట్లు కావాలంట, భాష పేరుతో చెప్పి మనుషుల్ని విడగొట్టాలంట. కానీ సారు, ఆకలి పేరుతో ఒక ఉద్యమం ఎందుకు లేదు సారు? బట్ట లేని దేహాల కోసం ఒక చర్చ ఎందుకు జరగదు సారు? ఇల్లు లేని బతుకుల కోసం ఒక ఆలోచన ఎందుకు రాదు సార్? ఇది నిజంగా అభివృద్ధి దేశమా, లేదా అందంగా అలంకరించుకున్న అసమానతల రాజ్యమా సార్? ప్రశ్న అడిగితే దేశద్రోహి అంటారు, నిజం మాట్లాడితే అగ్రెసివ్ అంటారు సార్. కానీ ఆకలితో చచ్చిపోతే మాత్రం ఎవ్వడు బాధ్యత తీసుకోడా సార్? ఈ ప్రశ్నలు ఎవరి మీదో కావు, ఈ ప్రశ్నలు మనందరి మీదనే, ఈ ప్రశ్నలు ఈ వ్యవస్థ మీదనే. జేకే మీడియా ప్రశ్నిస్తుంది, మీ రాజకీయాలకు టైం ఉంటుంది, మరి ప్రజల ఆకలికి టైం లేదా? ఆలోచించండి, ఎందుకంటే మౌనం కూడా ఒక నేరం.